బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 13-17 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. స్థానికులు ఘనస్వాగతం పలికారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ప్రజల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. ప్రజలు బాగుండాలంటే కూటమి గెలవాలని పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. ప్రతి వీధిలోకి వెళ్ళాలి, 10 మందిని కలవాలి అనే ప్రచార హోరులో జోరుగా, హుషారుగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరి ప్రోత్సాహంతో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నా. జోరుగా మేము ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. మార్పు కోసం ఎదురు చూసి ఆ చిరునవ్వులు చూస్తున్నాం. మార్పు ఎంత బాగా వచ్చిందంటే చాలా స్పష్టమైన మార్పు అన్నమాట. తెలుగుదేశం పార్టీని బాపట్ల నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలిపించాలి, పెద్ద మెజార్టీ తీసుకురావాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు మా ప్రజలందరూ. పేదవాడికి మంచి చేయటం కోసం 10 మంది బాగుండాలని కోరుకుంటూ బాపట్ల అభివృద్ధి ప్రగతి పదంలో నడిపించడం కోసం నేను చేసే ఈ ప్రయత్నంలో మీ అపూర్వమైన ఓటు నాకు వేయాలి, మీ పవిత్రమైన అందులో భాగంగా ఈరోజు ఈ 17వ వార్డులో నేను తిరుగుతూ ఉన్నా. 17వ వార్డులో తిరుగుతూ ఉన్నా. ఇలాగా టౌన్ అంతా కూడా తిరుగుతున్నాం, పల్లెటూర్లు తిరుగుతున్నాం. చాలా చక్కగా ప్రచారం జరుగుతుందని తెలియజేస్తున్నా. రేపు కనీసం 25,000 మెజార్టీతో బాపట్లలో విజయ్ డంకా మోగించబోతున్నామని ఘంటాపథంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.